ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కోర్టుల చుట్టూతోనే నడుస్తాయి అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మంచి లాయర్లు కావాలా, డబ్బులంతా లాయర్లకే పెడుతూ ఉంటాం. రెండు పార్టీలు కూడా అదే చేస్తుంటాను. ఇప్పుడు ఏపీ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లు తరలించారంటూ జరిగినటువంటి కేసు వ్యవహారం చూస్తే ఆ సంస్థకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను వాసుదేవరెడ్డి తీసుకెళ్లారని, ఇవన్నీ ఆయన తన కారులో తరలిస్తుండగా చూశారంటూ కంచికిచర్లకు చెందిన గద్దె శివకృష్ణ సిఐడికి కంప్లైంట్ చేశారు. దీని ఆధారంగా సిఐడి అధికారులు ఈ నెల 6న వాసుదేవరెడ్డి మీద కేసు నమోదు చేసి ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. నేపథ్యంలో వాసుదేవరెడ్డి సిఐడి తన మీద నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంల మీద న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విచారణ జరిపారు. ఈ టైంలో సీనియర్ న్యాయవాది టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఈ కేసులో తాను సిఐడి తరపున హాజరవుతున్నానని చెప్పారు. ఈ కేసు మొదటిసారి విచారణకు వస్తుందని, అందువల్ల వివరాల సమర్పణ గడువు ఇవ్వాలని కోర్టు కోరారు. ఈ టైంలో వాసుదేవరెడ్డి తరపు న్యాయవాది నగేష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తాము మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం అనుబంధ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఈ పిటిషన్ పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోర్టు అభ్యర్థించారు. అయితే ఇక్కడే నగేష్ రెడ్డి స్పందిస్తూ ఫిర్యాదులో ఎక్కడా వాసుదేవరెడ్డి కారు నెంబర్ లేదని ఎఫ్ఐఆర్లో చేర్చారన్నారు. ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తులు అని ఉంటే ఎఫ్ఐఆర్లో పిటిషనర్ పేరుని చేర్చారని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా తప్పుడు కేసు అన్నారు. సోదాలు జరిగిన రోజు పిటిషనర్ ఢిల్లీలో ఉన్నారని పోసాని దీని మీద స్పందిస్తూ వాసుదేవరెడ్డి మామ, బావమరిది ఇళ్లలో సోదాలు నిర్వహించామని, వాసుదేవరెడ్డి కారులో కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామన్నారు. సోదా చేసిన కారులో 4 కోట్ల విలువ చేసే 6 కేజీల బంగారం కొనుగోలు తాలూకు బిల్లులు, వాసుదేవరెడ్డి ఐడి కార్డు దొరికాయన్నారు. వివరాలు మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచామని చెప్పుకొచ్చారు. సాక్ష్యాలు తారుమారవుతాయని చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యవహారంలో ఇది కేవలం లిటిగేషన్గా సాగుతుందా, ఏదైనా బయటపడుతుంది? ఎందుకంటే సిఐడి తనిఖీల్లో ఈ బంగారపు రిసిప్ట్లు తప్పించి ఇంకేమీ దొరకలేదు, బంగారం ఏం దొరకలేదు. కాబట్టి వాట్ నెక్స్ట్ అన్నది చూడాలి.